ఏది వాక్యానికి విలువ ఇవ్వకుండా, వాక్యానికి సరైన ప్రయారిటీ ఇవ్వకుండా వీటికే నువ్వు ఇచ్చి వాళ్ళే సత్య సంబంధులు, వాళ్ళే నిజమైనటువంటి భక్తిపరులు అని నువ్వు అనుకుంటే, ఏది సూచక్రియలు, మాతకార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలను బట్టి నువ్వు అనుకుంటే రేపు ఖచ్చితంగా అంత్యాబద్ధ క్రీస్తు పాలనలో నువ్వు ముద్రయించుకుంటావు. ఇప్పుడు కూడా వాటి మీద డిపెండ్ అయిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ అద్భుతాలు, సూచక్రియలు, మాతకార్యాలు జరిగించేటువంటి వ్యక్తులు కనపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటి మీద డిపెండ్ అయిన వాళ్ళు వాళ్ళ అబద్ధాల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ అబద్ధాల్లో కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒకడు చేసే అద్భుతం, సూచక్రియ, మాతకార్యం వాడు సత్య సంబంధి అనడానికి రుజువు కాదు. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? అవి రుజువు కాదు, సత్యవాక్యమే రుజువు.